గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పదవి దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు. అటు ఎమ్మెల్యేలు కూడా తమ వారికి పదవి దక్కేలా పావులు కదుపుతుండటంతో ఓరుకల్లులో రాజకీయం వేడెక్కింది. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ ఎంపికకు రంగం సిద్ధమైంది. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల 23లోగా కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. 27న జీడబ్ల్యూఎంసీ నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరగనుంది. దాదాపు ఏకగ్రీవమయ్యే ఛాన్సున్నా పోటీ అనివార్యమైతే చేతులెత్తే పద్ధతిలో మెజార్టీని లెక్కిస్తారు. వరంగల్ గ్రేటర్ గా మారిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కి పూర్తి మెజార్టీ వచ్చింది. మేయర్ గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా కాజా సిరాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా నరేందర్ ఎన్నిక కావడంతో మేయర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈసీ. మేయర్ పీఠం కోసం అధికార పార్టీ కార్పొరేటర్లలో తీవ్ర పోటీ ఉంది. ఓసీ వర్గాలకే పదవిస్తామని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో లీడర్లు సీరియస్ గా దృష్టి సారించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఇక ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు సూచించిన వాళ్లకే పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో వారి పాత్ర కీలకం కానుంది. ప్రస్తుతం మేయర్ రేసులో నాగమల్ల ఝాన్సీ లక్ష్మి, గుండా ప్రకాష్ ముందు వరుసలో ఉన్నారు. ఇన్ఛార్జ్ మేయర్ సిరాజుద్దీన్ కూడా ప్రయత్నం ముమ్మరం చేశారు. వీళ్లతో పాటు రంజిత్ రావు, నల్లా స్వరూపరాణి, ఆశ్రితారెడ్డి పోటీ పడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమతో పాటు వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పరకాలలోని కొన్ని డివిజన్లున్నాయి. గతంలో మేయర్ పదవి వరంగల్ తూర్పు ప్రాంతానికి, డిప్యూటీ మేయర్ పశ్చిమ నియోజకవర్గానికి దక్కింది. మేయర్ అభ్యర్థి ఎంపికలో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అయినా ఎమ్మెల్యేల అభిప్రాయం కీలకంగా మారనుంది. దీంతో ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్లు తమకు అనుకూలమైన వ్యక్తులకు పదవిప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలో మరో పొలిటికల్ పవర్ సెక్టార్ రావొద్దని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు హసన్పర్తికి చెందిన ఝాన్సీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు నగరానికి చెందిన గుండా ప్రకాష్ కు 3 సార్లు కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉండటం, వ్యాపార వర్గాలకు చెందిన వ్యక్తి కావటంతో కలిసొస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మార్కుండేలా పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం ఎవరి పేరును ఫైనల్ చేస్తుందనే ఆసక్తి జిల్లా ప్రజల్లో ఉంది.